దిగంబరా దిగంబరా దత్తావధూత దిగంబరా దిగంబరా దిగంబరా. స్వామి చిరునవ్వు నవ్వి, ఏమిటి విష్ణుదత్త, విష్ణు స్థానంలో భోక్త రావటం లేదా? ఏమయ్యా, సాధారణంగా ఇద్దరితో చేసినా పర్వాలేదు, నా వంటి వారిని భోక్తగా పిలిచినప్పుడైనా పూర్తిగా శాస్త్ర పద్ధతి ఉండాలి గదా అని అడిగారు. విష్ణుదత్తుడు స్వామి చెప్పిన విషయం గ్రహించి, నిజమే కదా అని లోపలికి పరిగెత్తి భార్యతో, మూడవ బ్రాహ్మణుడు లేడే అని స్వామివారు అడుగుచున్నారు, ఇప్పుడు ఏం చేయాలి మనం అన్నాడు. వెంటనే ఆ తల్లి, ఆందోళన పడకండి, తప్పకుండా మూడవ భోక్త కూడా వస్తున్నాడు అని చెప్పండి అని తను దేవతార్చన వద్దకు వెళ్ళింది. పూజా మందిరం దగ్గర నిత్యము హోమం చేస్తున్న హోమగుండం దగ్గర నిలబడి చేతులు జోడించి, స్వామి అగ్నిదేవ, నీవు మాకు నిత్యార్చితుడివి, అందువలన మాకు బంధువు, నువ్వు మాకు బంధు సమానం. ఒక క్లిష్ట పరిస్థితుల్లో నిన్ను ప్రార్థిస్తున్నాను తండ్రి, నీవే మమ్మల్ని గట్టెక్కించాలి, మూడవ భోక్తగా వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించు అని ప్రార్థించింది. అంటే ఆ తల్లి గొప్పదనం చూడండి. సంకల్పము, నమ్మకము, ఎప్పుడు కూడా ఇటువంటివి కోరేటప్పుడు బలమైన నమ్మకంతో సాక్షాత్ అక్కడ స్వామి ఉన్నాడని పూర్తిగా విశ్వసించి మనము అభ్యర్థించాలి, ప్రార్థించాలి. ఆ ప్రార్థన విన్న వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమై, అమ్మా, నీ ఆజ్ఞ మాకు చాలా ఆనందదాయకము, మీకు సహకరించడం వలన మాకు ఎనలేని గౌరవము ప్రాప్తిస్తుంది, నువ్వు కంగారు పడకు, ఈ కార్యము తప్పకుండా దిగ్విజయంగా సాగిపోతుంది అని దీవించి అదృశ్యమైపోయాడు. అంటే ఇక్కడ నిజమైన భక్తుణ్ణి, భక్తురాలిని దైవము తన వారిగా స్వీకరించటం, తన కుటుంబంలో సభ్యులుగా స్వీకరించటం, ఇది సామాన్యమైన విషయం కాదు. చూస్తుండగానే మూడో భక్తు కూడా వచ్చేశాడు. అప్పుడు దత్త భగవానుడు కార్యాన్ని ప్రారంభించమని విష్ణుదత్తునికి ఆజ్ఞ ఇచ్చాడు. అది దూరం నుంచి చూస్తున్న సుశీలమ్మ తల్లి ఎంతో సంతోషపడి నమస్కరించింది ముగ్గురికి. శాస్త్రోక్తకంగా తిథి జరిగింది. దానికి దత్త భగవానుడు పరిపూర్ణంగా సంతసించి అనుగ్రహించి వారిని, దంపతులను పిలిచాడు. తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు. నిజంగా ఇది దైవ ఘటన. నాయనలారా, ఏమైనా కోరుకోండి అన్నాడు. వారు ఏమీ కోరుకోలేకపోయారు. ఏం కోరాలో కూడా వారికి అర్థం కావట్లా. చూడండి, ఆ స్థితి విచిత్రమైన స్థితి. మనకు కలిగినా కూడా మైండ్ బ్లాక్ అంటాం చూడండి ఇంగ్లీష్లో, అంటే స్పృహ కోల్పోవటం, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితి. వెంటనే వారు ఏం కోరారో వింటే మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు. స్వామి, మీ యొక్క దర్శనాన్ని మాకు కలిగించిన ఆ రాక్షసునికి దయచేసి ముక్తిని ప్రసాదించండి అని కోరారు. వెంటనే దత్త భగవానుడు, వాడికి ఎప్పుడో ముక్తి, కల్పాంతర స్వర్గలోక వాసము కలిగినది, అది అయిపోయిందమ్మా మీరు కోరుకున్నది, ఇంకా మరల వాడికి ఇచ్చేది ఏముంటుంది, కాబట్టి ఆ విషయంలో మీరు ఆందోళన చెందక మీకేది కావాలో అది కోరుకోండి అన్నాడు దత్త భగవానుడు. గురువే తన శిష్యుణ్ణి బ్రతిమలాడటం కోరుకోమని అంటే అది మామూలు స్థితే చెప్పండి. వెంటనే ఆ దంపతులు మౌనం వహించారు. ఏం మాట్లాడాలో వారికి అర్థం కాల. అప్పుడు దత్త భగవానుడు ఏమన్నాడంటే, విష్ణుదత్త, నీ పేరులోనే ఉన్నది, నువ్వే దత్తుడివి, నువ్వెంతో ఆమె అంత. ఈమె ప్రభావాన్ని నేను గమనిస్తూనే ఉన్నానయ్యా. కాబట్టి ఈ తల్లికి నువ్వే తగుదువు,
సరి అయిన జోడి, సరి అయిన ఇల్లాలు. కాబట్టి ఈమె కూడా దత్తుడే.